మంచిర్యాలలో కొత్తగా జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో 51వ వార్డు నుండి మమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇచ్చినందుకు ముందుగా ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి ముందుగా ధన్యవాదాలు. 51వ పట్టణంలో ప్రజలందరూ మా వెన్నంటే ఉండి ఇంత సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 51వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, ఎమ్మెల్యే గారు, సురేఖ మేడం గారు మమ్మల్ని గుర్తించి 51వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా సత్యమాని స్వప్న గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 51వ డివిజన్లో ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి ప్రతి గడపకు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. మరి పెద్దలు ఈ కాలనీ ప్రెసిడెంట్ దత్తాత్రేయ గారు, అలాగే రవీందర్ రెడ్డి సెక్రటరీ గారు వారు వెన్నంటే ఉండి ప్రతి ఇంటికి తీసుకెళ్తూ మన వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నీలి స్వప్న శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటే భవిష్యత్తులో ఈ కాలనీ బాగుంటుంది, ఈ కాలనీకి అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం కూడా అందుతుంది, సంక్షేమ ఫలాలు అందుతాయి అని చెప్పి వారు వెంటనే ఉంటూ వారు కూడా తోడ్పాటును అందిస్తూనే ఉన్నారు. అలాగే నా వెంట మిత్రులు, మిగతా కాలనీ వాసులు, పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు సహాయ సహకారాలు అందించి గత 10 రోజుల నుంచి నా వెంట ఉంటున్నటువంటి ప్రతి మహిళలకు, మా అన్నలకు, తమ్ముళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మనం ఈ ఓటును మన అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం వేసుకుందాం. పెద్దలు గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వేల కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి మన మంచిర్యాల నియోజకవర్గం తెలంగాణలో నెంబర్ 1లో ఉండాలని, అభివృద్ధి, సంక్షేమము, విద్య, ఉపాధి, ఇతర రంగాల్లో నెంబర్ 1గా ఉండాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో మన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అక్కలు, చెల్లెళ్ళు 51వ డివిజన్ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించి మన మొత్తం 60 డివిజన్లలో 51వ డివిజన్ ప్రథమ స్థానంలో ఉన్నదని చెప్పి పట్టణ ప్రజలు, మన కాలనీ ప్రజలు అందరూ అంటున్నారు. ఆ విషయాన్ని మనం రుజువు చేసేటువంటి సందర్భం రేపు 11వ తారీఖు రోజు ఉదయం అందరూ కూడా టీడీటీ హై స్కూల్లో ఓటింగ్ ఉంటుంది. అందరూ కూడా యథావిధిగా విచ్చేసి మా చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నాను.